హాయ్ అండి. రీసెంట్‌గా మన శుక్రవారం అయితే కొన్ని సినిమాలైతే రిలీజ్ అయినాయండి. వాటిల్లో చూసుకుంటే 'మద్రాసి', 'శివకార్తికేయన్' 'అమరన్' సినిమా తర్వాత మంచి సినిమాతోటి మళ్ళీ వచ్చాడు. అది కూడా 'మురుగదాస్' డైరెక్షన్‌లో వస్తుంది కాబట్టి మంచి ఎక్స్‌పెక్టేషన్ మీద వచ్చింది. సినిమా నేనైతే చూడలేదు. మొత్తం 3 సినిమాలేమో మనకు తెలిసి రిలీజ్ అయినాయి. 'ఘాటి' కావచ్చు, 'మద్రాసి' కావచ్చు, ఆ తర్వాత చూసుకుంటే మీకు 'లిటిల్ హార్ట్స్' అని ఒక చిన్న యాక్చువల్‌గా యూట్యూబర్ అతను హీరోగా సినిమా అయితే వచ్చింది. ఇంతకుముందు 90స్ అని హ్యాష్‌ట్యాగ్ 90స్ తోటి మన 'శివ బాలాజా', 'శివాజీ' మెయిన్ లీడ్‌లో పెట్టుకొని ఒకటైతే వచ్చింది. ఈటీవీలో ఓటీటీలో అయితే వచ్చింది. అది బాగా హిట్ అయింది. దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు డైరెక్ట్‌గా సినిమా కూడా రావడం చూసాం అతని మీద. అది కూడా మంచిగా ఆడుతూ ఉంది. సరే వీటన్నిటిలో మరి కాంపిటీషన్‌లో ఏది మంచిగా నడుస్తుందంటే నాకు తెలిసి 'లిటిల్ హార్ట్సే' మంచిగా నడుస్తుందంట ప్రస్తుతానికైతే. కలెక్షన్ పరంగా చూసుకుంటే మనకదే నిజమవుతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే 'మద్రాసి', 'శివకార్తికేయన్' అంత హీరో పెట్టుకొని కూడా అంత సినిమా రావట్లేదు. అలానే మీరు చూసుకుంటే ఇటు పక్క 'క్రిష్ జాగర్లమూడి' చాలా రోజుల తర్వాత 'హరిహర వీరం' నుంచి బయటకొచ్చేసి ఇప్పుడు 'ఘాటి' అనే సినిమా తీశాడు. అనుష్క మెయిన్ లీడ్‌లో. ఆ తర్వాత విష్ణు అతను ప్రభు కొడుకు అనుకుంటాను. అతని పేరు గుర్తు రావట్లేదు. అతనైతే నటించాడు. అతను స్ భర్తగా అయితే అనుష్కకి. అతను కూడా తమిళనాడులో ఒక హీరోగానే చేశాడు. చాలా సినిమాలు చేశాడు. సరే ఇప్పుడు ఓవరాల్‌గొచ్చేసి ఈ 3 సినిమాలు చూసుకుంటే మీకు 'మద్రాసి' వచ్చేసి డే 1 ఒకటిన్నర కోటి, తర్వాత చూస్తే ఒకటిన్నర కోటి పెద్దగా ఏమి అంతే వచ్చింది. సండే కూడా పెద్ద కలెక్షన్ ఇంప్రూవ్ ఏం కనిపించలేదు. అంటే 'అమరన్‌తో' పోల్చుకుంటే ఈ సినిమాలో పెద్దగా అంత విషయం లేదనైతే అర్థమవుతుంది. సినిమా బాగుంటే ఆటోమేటిక్‌గా జనాలు ఆదరించేవాళ్ళేమో. కానీ అంత కనిపించలేదు. ఆ తర్వాత చూసుకుంటే 'ఘాటి'. 'ఘాటి' కూడా ఆశించిన స్థాయిలో అయితే మీకు 3 రోజుల కలెక్షన్‌లో ఏమి రాలేదండి. దాదాపు 4,00,00,000 నెట్ అంటే చాలా తక్కువ. మీకు ఇంకా వీకెండ్‌లోనే మీకు ఇంత రాకపోతే శుక్ర, శని, ఆదివారాలు రాకపోతే మీకు ఇంక సోమవారం నుంచి కలెక్షన్‌లు చాలా డ్రాప్ కనిపిస్తది ఆల్‌మోస్ట్. కాబట్టి ఆ సినిమా దాదాపు 20,00,00,000 పైన అమ్మారంట. సినిమా ఆశించిన స్థాయిలో అయితే జనాలు ఆదరించట్లేదు. ఆ సినిమా కూడా అర్థమైపోతుంది. చాలా గట్టిగానే అంటే లాస్ అయితే కనబడుతుంది ఆ సినిమా కూడా. ఇంకా 'మద్రాసి' సినిమా కూడా అలిసి ఆల్‌మోస్ట్ లాసే కనిపించేలా కనిపిస్తుంది. ఎందుకంటే 'అమరన్' మంచిగానే అమ్ముడుపోయింది. అలానే కలెక్షన్ కూడా వచ్చింది మంచిగా. ఆ తర్వాత చూసుకుంటే ఈ సినిమాకి అంతగా దీంట్లో లాస్ అయితే కనబడేలా కనిపిస్తుంది 'మద్రాసి' కూడా. ఎందుకంటే ఇంకా సోమవారం నుంచి పెద్ద కలెక్షన్‌లు అయితే రాకపోవచ్చు. ఇంకా 'లిటిల్ హార్ట్స్' చాలా చిన్న సినిమాగా వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేది మనకు తెలీదు గానీ అలిసి రూ. 1,00,00,000 లోపే అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పెద్ద పెద్ద క్యారెక్టర్‌లు మనకేం కనిపించట్లేదు. జస్ట్ ఒక క్యూట్ ఒక స్టూడెంట్ లవ్ స్టోరీస్ ఇది. మంచిగా ఫ్యామిలీ స్టోరీ. దానిలో మనకి రాజీవ్ కనకాల కనిపిస్తా ఉన్నాడు. ఫాదర్‌గా అయితే. ఓవరాల్‌గా పెద్ద కాస్టింగ్ కూడా లేదు కాబట్టి పెద్ద ఖర్చు అయ్యి ఉండకపోవచ్చు కోటి లోపే. కాకపోతే అమ్మింది 2,00,00,000 అని తెలుస్తుంది మనకి. 2,00,00,000 అని తెలుస్తుంది. ఎందుకంటే ఇంక వాళ్ళే సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకున్నారు కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు. కానీ గట్టి లాభాలొస్తాయి. నాకు తెలిసి 'బన్నీ వాస్‌కయితే గట్టి లాభాలైతే వస్తాయి. మీరు చూసుకుంటే దాదాపు ఈ సండేకే 7,00,00,000 వచ్చినియండి. డే 1 2,00,00,000 తర్వాత 3,00,00,000 మళ్ళీ 3,00,00,000 మంచిగా అయితే వచ్చినియి. మీకు ఆల్‌మోస్ట్ మంచి కలెక్షన్ అయితే రాబడుతూ ఉంది కాబట్టి ఆహ్, వచ్చిన 2 సినిమాలు 'మద్రాసి' కావచ్చు, అటుపక్క 'అనుష్క' ఉన్నా కూడా మనకి ఇక ఎక్కడ సినిమాని ఆదరించట్లేదు. ఈ సినిమానైతే బాగా ఆదరించారు 'లిటిల్ హార్ట్స్' అంటే భారీ విజయం అనుకోవచ్చు. అసలు భారీ విజయం ఏంటి అసలు బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఇంకా సినిమా మరి చూడాలి. మరి పిల్లలతోటి ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. ఎళ్లి చూడొచ్చు అంటున్నారు. కుదిరితే ఎళ్లి చూస్తాను 'లిటిల్ హార్ట్స్'. మిగతా రెండిటి మీద అంతగా అనిపించట్లేదు నాకైతే ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ కలెక్షన్‌లు మంచిగొస్తుంటే ఆటోమేటిక్‌గా ఏదో ఉన్నట్టు క్రియేటివిటీ ఉన్నట్టు సినిమాలో. ఎందుకంటే 'శివకార్తికేయన్' సినిమా బాగుంటే జనాలెళ్లి చూస్తారు. సినిమా బాలేదు కాబట్టి ఆదరించట్లేదని నాకైతే అర్థమవుతుంది. ఎళ్ళిన వాళ్ళు గూడా. అంత పాజిటివ్‌గా ఏది కనిపించట్లే ప్రజల్లో. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే 'లిటిల్ హార్ట్స్' టాప్‌లో ఉందండి. ఉన్న కలెక్షన్‌లో మీరు చూసుకోవచ్చు. అంటే ఏ టైం ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. ఒక 'మౌలి' అనే ఒక చిన్న యూట్యూబర్ నుంచి ఈ రోజున ఒక సినిమా థియేటర్‌లో ఒక మంచి హీరోగా నిలబడుతున్నాడు. చూద్దాం ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి మంచి మంచి సినిమాలతోటి ముందుకు రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మన రీసెంట్‌గా ఎవరండి 'బార్బరిక్' సినిమా తీశాడు ఒక డైరెక్టర్ అంట. అతనైతే తన చెప్పుతోటి తనే కొట్టుకున్నాడంట. సినిమా బాగాలేకపోతే మీకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటానని ఏదో వీడియో పెట్టాడంట. ఎందుకు జనాలకి నచ్చితే ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' మంచిగా ప్రమోషన్ చేసుకున్నారు. సినిమా ఈరోజు విజయం సాధిస్తుంది. మీరు కూడా అలా చేసుంటే బాగుండేది కదా! మరి 'లిటిల్ హార్ట్సే' ఎగ్జాంపుల్. అతను ఎవరు ఆ పిల్లాడెవడు యూట్యూబరు. కాబట్టి సినిమా మంచిగుంటే ఆదరిస్తారనిపిస్తుంది. అతను గూడా ఆ రోజు చెప్పిందేంది థియేటర్‌లో 10 మందున్నారంట. 10 మందిని ఎళ్లి అడిగారంట ముందు సినిమా ఎలా ఉందంటే బాగుందని చెప్పారంట. ఆ తర్వాత నేను డైరెక్టర్‌ని నిజం చెప్పని అడిగారంట. అయినప్పటికీ బానే ఉందన్నారంట. బాగున్న సినిమాని గూడా ఎందుకు ఆదరించలేదని అయితే అతను వాపోతున్నాడు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. బాగాలేదు కాబట్టి నాకు తెలిసి సినిమాలు ఆదరించలేదు. బాగుంటే మీకు థియేటర్‌లో కనీసం 4 థియేటర్‌లున్నా సరే మీకు ఒక వారం పాటు దాన్ని రన్ చేస్తే ఏదో ఒక రోజు పికప్ అవుద్ది. ఏదో ఒక రోజు సినిమా బాగుందంటే పికప్ అవుద్ది. మీకు ఎగ్జాంపుల్ రీసెంట్‌గా చూసుకుంటే 'కొత్త లోక' అని ఒకటొచ్చింది. మలయాళం సినిమా. అది ఎంత బాగా ఆడుతుంది తెలుగులో. ఆ తర్వాత చూసుకుంటే దాదాపు 10,00,00,000 పైన గ్రాస్ వచ్చింది దానికి. ఆ అమ్మాయి మనకు తెలిసిందే. 'చిత్రలహరి'లో
సాయి ధరమ్ తేజ్ లవర్‌గా యాక్ట్ చేస్తది. ఆ అమ్మాయి మెయిన్ లీడ్‌లో చేసింది. ఆ తర్వాత చూసుకుంటే మీకు 'మహావతార్ నరసింహ' చూసాం. నిదానంగా ఎంత బాగా పికప్ అయింది. అది రూ. 1,00,00,000 స్టార్ట్ అయింది ముందు. ఆ తర్వాత చూసుకుంటే ఎంత 300,00,00,000 అసలకి ఎట్లా బీభత్సం చేస్తుంది. కాబట్టి అదొక యానిమేషన్ కూడా మళ్ళీ. కాబట్టి మోషన్ యానిమేషన్ సినిమా. కాబట్టి ఎందుకు అట్లా చేసుకోవడం. జాగ్రత్తగా సినిమాలు తీయండి. మంచిగా తీయండి. ఓపిక ఉండాలి. తప్పదు. ఒక సినిమా పోతే ఇంకో సినిమా ఉంటుంది. మన సినిమాని మనం బ్యాక్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు. అతను అలా చెప్పుతూ కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆహ్, నీకు అభిమానుల మీద, సినిమా ప్రేక్షకుల మీద, సినిమా అభిమానుల మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇంకో మంచి సినిమాతోటి రండి. తక్కువ బడ్జెట్‌లో తీయండి. రూ. 1,00,00,000 మంచి ఇప్పుడు అయి చూడండి 'లిటిల్ హార్ట్స్' అనేది చిన్న ఒక కామెడీ, మంచి కామెడీ ఉందంట. మంచి ఫ్యామిలీ డ్రామా అంట. నచ్చింది జనాలకి. రండి అలానే మీరు ఒక రూ. 1,00,00,000 తీసి ఒక సినిమా తీసుకొని రండి మంచిగా. తీయండి, కొట్టండి. ఆ తర్వాత ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోండి. ఇంకొక 3, 4 కోట్లు పెట్టి సినిమా తీయండి గానీ, మీరు ఒకేసారి మీరు అన్ని కోట్లు పెట్టేసి డబ్బులు పోయిన బాధతోటి ఇలా ప్రవర్తిస్తే మంచిది కాదు. అది ప్రజల మీన లేకుంటే సినిమా అభిమానుల పైన అబాండం వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సరే ఏదేమైనప్పటికైతే 'మద్రాసి' ఆ తర్వాత చూసుకుంటే మీకు 'ఘాటి' అలానే 'లిటిల్ హార్ట్స్‌లో' విజయం సాధించింది. 'లిటిల్ హార్ట్స్' చిన్న సినిమాగా వచ్చింది. పెద్ద హిట్ సాధించింది.